గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కిన నెల్లూరుకు చెందిన కరాటే మాస్టర్ ప్రభాకర్ రెడ్డి, రాకేష్ బోయిల్లా మరో రికార్డును నెలకొల్పారు. కోకోనట్ బ్లైండ్ ఫోల్డ్ ఇన్ 1 మినిట్లో భాగంగా 49 కోకోనట్ స్లాష్లు చేశారు. నెల్లూరుకు చెందిన కరాటే మాస్టర్ ప్రభాకర్ రెడ్డి, రాకేష్ బోయిల్లా గతంలో ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డును గురు శిష్యులిద్దరూ బ్రేక్ చేశారు. గతంలో బ్లైండ్ ఫోల్డ్ 35 కోకోనట్స్ ఇన్ 1 మినిట్ ఇంతకు ముందు గిన్నిస్ రికార్డుగా ఉంది. కొత్తగా ఈ రికార్డుని మాస్టర్ ప్రభాకర్ రెడ్డి, రాకేష్లు ఇద్దరు కలిసి 49 కోకోనట్ స్లాష్ చేశారు. మాస్టర్ ప్రభాకర్ ఇప్పటికీ 27 గిన్నిస్ రికార్డులు, 2 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు కలిగి ఉండగా ఈ సందర్భంగా మాస్టర్ ప్రభాకర్ మాట్లాడారు. ఇది వరకు నెలకొల్పబడి ఉన్న గిన్నిస్ రికార్డును రాకేష్తో కలిసి బ్రేక్ చేయడం జరిగిందని, ఈ రికార్డు సాధించడానికి ఎంతో సాధన చేశామని పేర్కొన్నారు. మరిన్ని రికార్డులు నెలకొల్పి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు ఆయన. उधर इधर देख అట్టే ఉండమని చెప్పాను. నాకు ఇది లేవాక సెంటర్ పెట్టు, 2 పక్కల పైకి కొంచెం పైకి. ఓకేనా? చాలు. అట్టే ఉండమని చెప్పాను. నాకు ఇష్టం. నమస్తే అండి, నా పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి అండి. అదేవిధంగా నీ పేరు రాకేష్ అండి. మేమిద్దరం కలిసి ఏంటంటే ద మోస్ట్ కోకోనట్ స్మాష్డ్ బ్లైండ్ ఫోల్డెడ్ ఇన్ 1 మినిట్ చేసి రికార్డ్ చేయడం జరిగిందనమాట.
ఈ రికార్డ్ ఏంటంటే సెప్టెంబర్ 15న చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రికార్డుని ఏంటంటే మేము గిన్నిస్ వరల్డ్ రికార్డుకి పంపించడం జరిగిందనమాట. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు పంపించినప్పుడు ఇంతకుముందు రికార్డు ఏంటంటే 35 కోకోనట్స్ ఉందన్నమాట. అంటే ఇంతకుముందు వాళ్ళు ఏంటంటే 35 కోకోనట్స్ని బ్రేక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఉన్నారనమాట. మేమేంటంటే ఈ రికార్డుని ఏంటంటే అధిగమించి 49 కోకోనట్స్ పగలగొట్టి బ్లైండ్ ఫోల్డెడ్గా దాన్ని మేము కొత్త రికార్డుని నెలకొల్పడం జరిగిందనమాట. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వరకు నేను 27 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కలిగి ఉన్నాను అండి. అదేవిధంగా 3 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కలిగి ఉన్నాను. దానిలో బాగా ఏంటంటే మేము ఈరోజు ఈ రికార్డు సంబంధించి ఏంటంటే చాలా అప్డేట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ఈ రికార్డు ఏంటంటే చేయడానికి మేము చాలా కష్టపడడం జరిగిందనమాట. ఎందుకంటే ఏ రికార్డు సాధించాలన్నా దానికి శ్రమ అనేది అవసరం కాబట్టి మేము ఒక 6 నెలల నుంచి ఏంటంటే నిత్యం ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట. దీన్ని 4 hours ప్రాక్టీస్ చేసి దాని విధంగా ఏంటంటే దీన్ని ఎంతో ప్రాక్టీస్ చేసి సాధన చేసిన తర్వాత మాకు ఈ బెస్ట్ రిజల్ట్ రావడం జరిగిందనమాట. మెయిన్గా చెప్పాలంటే ఈ రికార్డ్స్ చేయడానికి అందరిలోన ఫిజికల్ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రికార్డ్స్ని ఇంకా మేము చేసి మన దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో తెలియజేయాలనే ఉద్దేశం మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. అంటే ఇక్కడ నెల్లూరులో ఉంటూ మేము ఒక దేశ సేవలాగా అనమాట నెల్లూరు ఖ్యాతిని అదేవిధంగా మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకి వెలుగెత్తి చూపడం మా ముఖ్య ఉద్దేశం అండి. నమస్తే అండి, నా పేరు రాకేష్. నేను మా మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నేను సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాను. చాలా సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. మా మాస్టర్ నాకు ఈ రికార్డ్ చేయడానికి చాలా ధైర్యం కల్పించారు. ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల నాకు చాలా ధైర్యం కలిగింది. ఈ మార్షల్ ఆర్ట్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ దేశానికి మన నెల్లూరుకి మెయిన్గా పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో మా సార్ నాకు చెప్పారు. మేము చేసాము ఈ రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు 35 ఉన్నది. ఇప్పుడు మేము ప్రజెంట్ దీన్ని 49 చేస్తున్నాము ఈ రికార్డు. ఈ రికార్డ్ చేయటం వల్ల మాకైతే చాలా గొప్ప పేరు వచ్చింది. ఇదంతా మా మాస్టర్ గారి వల్లే మాకు ఈ పేరు వచ్చింది. నెల్లూరుకు కూడా నెల్లూరు పేరు చాలా దేశాల్లో తెలిసిపోయింది, చాలా పేపర్లలో కూడా వచ్చింది. దీనంతటికి కారణం మా మాస్టర్ గారే. ఆయన ట్రైనింగ్, ఆయన ఇచ్చిన ధైర్యము, మా మాస్టర్ గారి వల్లే నాకు ఇంత పేరు వచ్చింది. నేను మా మాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా తల్లిదండ్రులకి ఈ దేశానికి పేరు తేవటం నాకు గొప్పగాను ఉంది, గర్వకారంగానూ ఉంది.